యాదవ్లారా, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని బయట పెట్టడానికి యాదవ్ విజన్ మీకు ఒక వేదిక ఇస్తుంది. మీ సమస్య గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 8595699658. అలాగే అన్ని అప్డేట్స్, సమాచారం, అవకాశాలు పొందడానికి KY విజన్ యాప్ ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాదవ్ల కోసం ఆల్ ఇన్ వన్ యాప్ KY విజన్ యాప్. సుస్వాగతం. యాదవ జేఏసీ ఆధ్వర్యంలో యాదవ మేధావుల సదస్సు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటే చాలా ఉంది. మనము స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు విద్యలో మన కమ్యూనిటీ చాలా వెనుకబడి ఉంది. విద్యను ప్రోత్సహిస్తే విద్య ద్వారా ఆదాయం సమకూర్చుకోగలుగుతాం. ఆదాయం ద్వారా రాజకీయ అధికారం వస్తుంది. ఇప్పుడు ఉన్న రాజకీయాలు, దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ మొత్తం కమర్షియలైజ్డ్ అయిపోయినాయి. డబ్బులు ఉన్న వాళ్ళకే పదవులు, డబ్బులు ఉన్నోనికే ఎమ్మెల్యే టికెట్. వాడు ఏం చేస్తాడు? ఉన్న డబ్బులను పంచుతారు, ఓట్లను కొంటారు, గెలుస్తారు. ఎంత మంచి వ్యక్తులైనా కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా గెలవలేకపోతారు. దీనికి కారణం ఏంది? పొలిటికల్ కరప్షన్. ఫస్ట్ అధికారం చేపడుతున్నారు, 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు కుంభకోణాలు చేస్తున్నారు. మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని వాళ్ళ గ్రిప్లో పెట్టి ఇంకొక కమ్యూనిటీకి పోకుండా రాజకీయం మొత్తం వ్యవస్థను బందీ చేసుకొని మనల్ని ఎన్ని రోజులైనా కూడా ఇట్లా ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నారు తప్ప మనకు రాజకీయంగా మనకు వాటా ఇవ్వాలి అనేది ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదు. కావున మనం కూడా ఏదైనా ఒక రాజకీయ పార్టీని ఓన్ చేసుకోవాలి. మన కమ్యూనిటీ చాలా ఉంది. ఒక తెలంగాణలో, ఒక ఆంధ్రప్రదేశ్లో లేదు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఏకైక కులం మన యాదవ కులమే. కాబట్టి ఇప్పుడు చాలామంది విలేజ్లలో మన సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి. 10 ఓట్లు 20 ఓట్లు ఉన్న రెడ్డి, విలమ దొరలు, బీసీ జనరల్ ఉన్నా కూడా వాళ్ళు చెప్తేనే ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టుకొని అతన్ని 2 ఎకరాలు ల్యాండ్ అమ్మిపించి మళ్ళీ డబ్బులు పంచి గెలిచి మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ద్వారా వచ్చే సబ్సిడీలు, గవర్నమెంట్ నుండి వచ్చే లబ్ధి, కాంట్రాక్ట్ వర్క్స్ మొత్తం రెడ్డిస్, విలమాసే చేస్తున్నారు. ఈ వ్యవస్థ పోవాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అల్టిమేట్గా ఏంది, ఎవరు చేసినా పొలిటికల్ రాజ్యాధికారం కోసమే అంటారు. రాజ్యాధికారం ఉట్టికి వస్తుందా? మనం ఇప్పుడు ఒకరిద్దరం మీటింగులు పెట్టుకుంటే రాజ్యాధికారం కాదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ ఒకటై ఎలాంటి అంటే లబ్ధిలు, అంటే వాళ్ళు ఇచ్చే తాయిలాలకు లొంగకుండా మన ఓటు మనం వేసుకోవాలనే సిద్ధాంతం కూడా కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్, బీహార్లో చాలా శ్రమపడి బహుజన అధికారం తీసుకొచ్చిండు. అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో కూడా ఒక మండల్ మూమెంట్ అనేది చాలా కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకున్నారు డైరెక్ట్. అంటే మన ఓబీసీ ఎంపీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలియదా? తెలిసినా కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే టికెట్లు వాళ్ళు ఇచ్చారు, ఎంపీలు అయ్యింది వాళ్ళ పార్టీలో అయ్యారు. ఏమనంటే వాడు నెక్స్ట్ టైం టికెట్ రాదంటాడు. మనకు అన్యాయమైన నిర్ణయాలు కూడా పార్లమెంట్లో తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకు ఒక స్ట్రాంగ్ పొలిటికల్ వ్యవస్థ లేకపోవడం. కాబట్టి ఇప్పటికైనా మన మేధావులు ఆలోచించవలసిన అవసరం ఏముందంటే ఫస్ట్ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎక్కువ ఎడ్యుకేటెడ్స్ ఏ కమ్యూనిటీలో ఉంటారో వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెంది అల్టిమేట్గా రాజ్యాధికారం చేజిక్కొచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. జై యాదవ్, జై మాధవ్.